ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నా కామెంట్ సెక్షన్లో పంపించండి. సో అంతకంటే ముందుగా ఈరోజు వీడియో వచ్చేసి 4 years బేబీకి పట్టు లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది చూపించే ముందు మీరు ఈ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ మీకు వస్తుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నా కామెంట్ సెక్షన్లో పంపించండి. ఓకే, హాయ్ అండి. కటింగ్లోకి వెళ్ళిపోదాం. సో నేను లంగాకి వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను. సో నాకు లంగా పొడవు వచ్చేసి నాకు 22 కావాలండి. ఖర్చుతో ఒక 1 ఇంచ్ ఖర్చుతో పాటు 22 అండి. మెజర్మెంట్ తీసుకొని ఆ పీస్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా కట్ చేసామో లేదో చూసుకోవాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉందో లేదో కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. లైనింగ్ కూడా నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఏం చేయాలంటే మిడిల్కి ఫోల్డ్ చేయాలి. మిడిల్కి ఫోల్డ్ చేసేసి 2 folds చేసేసి మిడిల్లోకి కట్ చేయాలండి. కట్ చేసినాక 2 parts అవుతాయి కదా, ఆ 2 parts మిడిల్లో మనం కలిపి కుట్టాలండి. కలిపి కుట్టేసి లంగా పార్ట్కి కలుపుకోవాలండి. లంగా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది ఓన్లీ లంగాకి లైనింగ్ క్లాత్ అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. అలాగే బ్లౌజ్ పీస్ మెజర్మెంట్స్ వచ్చేసి పొడవు వచ్చేసి 14 అవ్వాలండి. వెడల్పు వచ్చేసి సేమ్ అండి 6.5 అంటే 4 fold 24 కావాలి కాబట్టి దాన్ని ఆఫ్ చేస్తే మనకు వచ్చేసి 4 కదా, 4 parts చేయాలి కదా, 6.5. ఖర్చు వచ్చేసి 1.5 inch తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే 14 తీసుకుంటున్నానండి. బ్లౌజ్ మెజర్మెంట్ పొడవు వచ్చేసి లూజ్ వచ్చేసి 6.5 ప్లస్ 1.5 ఖర్చు అండి. పీస్ని వచ్చేసి మనం అటు ఇటు సమానంగా చూసేసుకొని మనం కట్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ తక్కువ లేకోకుండా ఉంటుంది. మనం 14 పీస్ చేసుకొని వెడల్పున్న అండ్ పొడవు తీసుకొని కట్ చేసుకోవాలి పీస్. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ ఏమో ఓపెన్ పెట్టాలండి, ఒక సైడ్ క్లోజ్ చేయాలి. ఓపెన్ ఉన్న వైపు ఏమో బ్యాక్ సైడ్ అంటే ఉక్స్లు పెట్టుకోవడానికి అంటే బ్లౌజ్కి, ఫ్రంట్ సైడ్ ఏమో క్లోజ్ ఉంటుందండి. సో మనకి వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 9 ఉందండి బేబీకి. సో 9ని ఆఫ్ చేసుకుంటే 4.5 షోల్డర్ పెడదామండి. షోల్డర్ 4.5 పెట్టాం. నెక్కి వచ్చేసి 2 పెట్టుకుంటానండి. సో భుజం మీద వచ్చేసి మీకు 2.5 ఉంటుంది. సో తర్వాత ఆర్మోల్ రౌండ్ వచ్చేసి ఇప్పుడు 4.5 షోల్డర్ ఉంటే షోల్డర్ కూడా 4.5 తీసుకోవాలి కంపల్సరీ ఎవరికైనా. అంటే
పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళకైనా. సో ఒక 1 ఇంచ్ అనేది రౌండ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ పెట్టుకొని రౌండప్ చేసుకోవాలండి ఆర్మ్ దగ్గర. లూజ్ వచ్చేసి మనకి 24 కాబట్టి నేను దాన్ని 4 పార్ట్స్ చేసి 6.5 తీసుకుంటున్నాను. 6.5 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు. పిల్లలే కాబట్టి అంత ఖర్చు ఎక్కువ అవసరం ఉండదండి. సో దాన్ని రౌండప్ చేసేసుకొని మనం ఆర్మోల్ కట్ చేసుకోవాలి. మనకి అంటే చిన్న పిల్లలు కాబట్టి షేప్ ఏమి ఉండదు కాబట్టి లూజ్ ఎంత అంటే చెస్ట్ లూజ్ ఎంత ఉంటే వెస్ట్ లూజ్ కూడా అంతే ఉంటుందండి. సో నేను పైన కూడా మీకు 6.5 ప్లస్ 1.5 మొత్తం 8 కదా, 8 పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4, బ్యాక్ నెక్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను చిన్నపిల్లలు కాబట్టి. ఫ్రంట్ పార్ట్ వేరుగా చేసుకొని అప్పుడు నెక్స్ట్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 తీసుకున్నాను, బ్యాక్ నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను కదా. సో దానికోసం సపరేట్గా కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3 కదా, ఇప్పుడు మనం 3ని రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. సో సేమ్ మీకు నెక్స్ కూడా కట్ చేయడం తెలుసు కదండి, నేను అంత డీప్గా ఏం చెప్పట్లేదు. సో అంత ఎక్స్పర్ట్ నేమ్ కాదండి నేను. సో నాకు వచ్చిన విధంగా నేను చూపిస్తున్నాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే ఈ వీడియోని అంటే స్లో చేసుకొని చూసి కట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పంపించండి. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది. సో ఫ్రంట్ పార్ట్ నేను లైనింగ్ తీసుకున్నప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను. సో బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లంగా బాడీ పార్ట్ కట్ చేసుకుంటానండి. ఇది కూడా నాకు ఎంత దీని లెంత్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 తీసుకున్నాను కదా, దానికి ఒక 2-3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో నేను అందుకే ఇప్పుడు ఇది 11 తీసుకుంటానండి. 11 తీసుకున్నాను. సో లూజ్ వచ్చి సేమ్ అండి, 6.5 ప్లస్ 1.5 ఖర్చు అండి. వెస్ట్ లూజు చెస్ట్ లూజు సేమ్ ఉంటుంది. షోల్డర్ కూడా సేమ్ అండి, 4.5 తీసుకోవాలి. 9 కాబట్టి ఆఫ్ చేసుకుంటే 4.5. మనం నెక్కి వచ్చేసి నెక్ దగ్గర లూజు 2 తీసుకోవాలి, 2 ఇంచెస్. ఆర్మోల్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్ 4 తీసుకున్నాం, 4.5 తీసుకున్నాం కాబట్టి ఆర్మోల్ రౌండ్ కూడా 4.5 తీసుకోవాలండి. సేమ్ ఒక 1 ఇంచ్ పెట్టుకొని దాని దగ్గర నుంచి రౌండ్ అప్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా తీసుకున్నానో సేమ్, కాకపోతే ఇది అంటే లెంత్ అనేది తక్కువ తీసుకుంటున్నాను కొంచెం.
అక్కడ నెంబర్ అంటే నేను కొలతలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ అండి. వేరుగానే నెక్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వేరే, బ్యాక్ నెక్ వేరే కట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ పార్ట్ ఆల్రెడీ బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా సేమ్ కట్ చేసుకున్నానండి. లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ కటింగ్ మొత్తం క్లియర్ అయిపోయిందండి. సో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్టా హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బేబీ కదా, ముద్దుగా ఉంటుంది బుట్టా హ్యాండ్స్. సో హ్యాండ్స్ లెంత్ వచ్చేసి తంది 3 అండి. 3 తీసుకుంటాను. బుట్టా హ్యాండ్స్కి మళ్ళీ ఇంకో 3 ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో టోటల్ 6 తీసుకోవాలి. ఆ 3 అనేది కుచ్చిళ్ళు రావడానికి, అది బుట్ట రావడానికే పెట్టుకోవాలి ఎక్స్ట్రా. 3 మాత్రం అసలు అండి. తనది లూజ్ వచ్చేసి 4 అండి. సో మనకి 4 కాబట్టి లూజ్ 4 ఉంటుంది తనకి. సో మనం 4 లూజ్ పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద కూడా కుర్చీ రావడానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో తర్వాత 1.5 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకి పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్ ఖర్చుకి. చూడండి హ్యాండ్స్ క్లియర్గా చూడండి మెజర్మెంట్స్ ఎలా పెడుతున్నాను. సో ఇప్పుడు మనం లూజ్ దగ్గర వరకే చూసుకోవాలి. ఇప్పుడు మనం 3 పెట్టుకున్నాం కదండి లెంత్, 3లో ఆఫ్ చేసుకొని ఈ సంఖ దగ్గర భాగంలో 1.5 తీసుకోవాలి. 1.5 తీసుకొని ఇప్పుడు మనం 6 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ 6 దగ్గర నుంచి కుర్చీ రావడానికి ఇలా ముందుగా తీసుకొని కింది వరకు వచ్చినాక క్రాస్గా రావాలండి, డౌన్ రావాలి. సో చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను మార్కర్తో. మీరు అలా చేసినట్లయితే కుర్చీ వస్తుంది, ప్లస్ హ్యాండ్ కూడా బుగ్గ మంచిగా వస్తుందండి, బుట్ట హ్యాండ్.
హ్యాండ్స్ అంటారు వీటిని. సో మీకు మెజర్మెంట్స్ మాత్రం 3 వస్తుందండి. 3 ఓన్లీ అది అంటే బుట్ట రావడానికేనండి ఆ 3. ఇలా కట్ చేసుకోవాలండి. మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్స్ వస్తాయండి మనకు. చాలా పిల్లలు ముద్దుగా ఉంటారండి ఆ హ్యాండ్స్ వేసుకుంటే మాత్రం. మిడిల్లోకి ఒక టక్ పెట్టుకోవాలండి, టక్స్. సో ఎందుకంటే అటు ఇటు ఎగురు దిగురు రాకోకుండా ఒక టక్స్ పెట్టుకోవాలి మిడిల్లోకి. సో సేమ్ లైనింగ్ కూడా దానంతే తీసుకోవాలండి. కటింగ్ అయిపోయింది. లైనింగ్ ఏంటంటే నాకు పింక్ కలర్ లేకుండే, నేను వైట్ కలర్ ఉంటే బాడీ పార్ట్ క్లాత్ ఉంటే దానికి లైనింగ్ పెట్టాను. సో మొత్తం కటింగ్ అంతా అయిపోయిందండి. బ్లౌజ్ పీస్, లంగా బాడీ పార్ట్, లంగా హ్యాండ్స్ మొత్తం కటింగ్ అనేది ఫినిష్ అండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నాను కదండి మెజర్మెంట్స్. ఇప్పుడు లంగా పార్ట్కి సమానంగా నేనేం చేస్తానంటే లైనింగ్ ప్లస్ లంగా పార్ట్ ఫస్ట్ కలిపి కుట్టుకుంటాను. ఫస్ట్ ఇది 2 పార్ట్స్ చేశాను కదండి, దాన్ని జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండ్ రెండు జాయింట్ చేసుకుంటానండి. లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకుంటాను. జాయింట్ చేసుకున్న తర్వాత రెండు కలిపి నేను కుచ్చి పెట్టుకుంటానండి. అంతే పొడవు ఉంటుంది. జాయింట్ అవి రెండు జాయింట్ చేసుకున్న తర్వాత కుచ్చి పెట్టుకుంటాను డైరెక్ట్. ఇలా కుచ్చి అట్లా అంతా ఒక 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచు కుచ్చి మన లంగా లెంత్ని బట్టి పెట్టుకోవాలి. అదండి ఇలా కుట్టుకోవాలండి సేమ్. దాని తర్వాత నీట్గా కుట్టండి. నీట్గా వస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు కదా నాకు. మనకి ఇప్పుడు అది లంగా వెడల్పు కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో లంగా నడుము వెడల్పు కూడా అంతే చూసుకోవాలి. ఈ బాడీ పార్ట్ కూడా సో ఆ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. అటు ఇటు జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర వచ్చేసి అలా మలిచి లోపల కానీ మలిచి కుట్టుకోవాలండి. దానికి వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. దాని చుట్టూ రౌండ్గా కొంచెం మలిచి కుట్టుకోవాలి. సో అలాగే సంక భాగంలో కూడా చుట్టూ మలిచి కుట్టుకోవాలండి. అలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి కాజీ పట్టికి చేసుకోవాలండి. ఇప్పుడు హాఫ్ ఇంచు ఉంచుకున్నాం కదా, దాన్ని అటు ఇటు మలిచి కుట్టాలండి. మలిచి కుట్టిన తర్వాత బాడీ పార్ట్కి ఒక సైడ్ మొత్తం క్లోజ్గా కుట్టుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ ఉంచాలండి. ఎందుకంటే లంగెట్తో కలిపి దాన్ని జాయిన్ చేయడానికి. చేశాను చూడండి. బాడీ పార్ట్ అండ్ వన్ సైడ్ ఓపెన్ పెట్టాను కదా, ఇప్పుడు అది ఆ లంగా పార్ట్తో పాటు వన్ సైడ్ మొత్తం కిందికి స్టిచ్ చేసుకోవాలి. కుట్టడం వల్ల ఇలా వస్తుందండి బాడీ పార్ట్ మొత్తం.
స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, నెక్ కట్ చేసుకోవాలి. నెక్ అనేది 4 ఉన్నది కదా, నెక్ నేను చిన్న డిజైన్ ఏమి ఎక్కువ పెట్టుకోవట్లేదండి. పెట్టేసుకొని ఇప్పుడు నేను లైనింగ్ అండ్ ఫ్రంట్ లైనింగ్ తోటి డైరెక్ట్ అటాచ్ చేస్తానండి. నెక్ దగ్గర నుంచి అటాచ్ చేసిన తర్వాత నెక్ పార్ట్ కుట్టిన తర్వాత సైడ్స్ అన్ని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోలు అంతా కిందకంతా లైనింగ్ అది జాయిన్ చేసుకోవాలి. 2 పార్ట్స్, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఇట్లా కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా తిప్పి కుట్టాలండి. ఇది నెక్ అండి. ఇలా కుట్టడం వల్ల నీట్గా కనిపిస్తుందండి, చిన్నపిల్లలది కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం అయిపోయింది. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన షోల్డర్ అన్నీ జాయిన్ చేసుకోవాలండి. 1 సైడ్ జాయిన్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకోవాలండి. బ్యాక్ అంటే చిన్న పిల్లలది కదండి. ఇప్పుడు మిడిల్లోకి ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టికి కొంచెం ఒక 3 ఇంచెస్ దూరంలో 2 ఇంచెస్ దూరంలో అంటే ఒక 4 అండ్ 5 లెంత్తో ఒక టక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి మలిచి కుట్టాలండి. ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ ఐడియా ఉంటుందని నేను స్టిచ్చింగ్ చూపించట్లేదండి, నేను కుట్టాక చూపిస్తున్నాను వీడియో. ఇప్పుడు ఏంటొచ్చి ఫ్రంట్ పార్ట్కి ఒక డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉండే డిజైన్ అండి. అందరికీ ఇప్పుడు చిన్నపిల్లలకి అందరికీ ఇదే కుడుతున్నారు. సో నేనేం చేస్తానంటే 3.5 తీసుకుంటాను డిజైన్ కోసం. మిడిల్కి 3.5, ఇటు చివరి కూడా 3.5 తీసుకోవాలండి. స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి. అలాగే బక్రం కూడా పెట్టుకోవాలండి. సేమ్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. 3.5 చివరి నుంచి రౌండ్గా సర్కిల్ లాగా వేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి, ఎందుకంటే మలిచి కుట్టడానికి కావాలి కదండి. సో ఎప్పుడైనా కానీ మనం డిజైన్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. దానికి అంటే లైనింగ్ క్లాత్ కలిపి కుట్టాలి కదండి. సో దానికోసం ఆ బక్రంకి అనేది లైనింగ్ క్లాత్ వేసి దాన్ని ఐరన్ చేయాలండి. లైనింగ్ క్లాత్ మీద పెట్టి బక్రం పెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేసి కుడితే స్టిప్గా వస్తుందండి. ఎప్పుడైనా కానీ ఐరన్ చేసి కుట్టాలండి. స్ట్రైట్గా రావడానికి మనం స్ట్రైట్ లైన్ ముందే తీసుకోవాలండి. మళ్ళీ
కుట్టేటప్పుడు డిఫరెన్స్ రాకోకుండా స్ట్రైట్ లైన్ తీసుకొని మిడిల్ ఎక్కడ ఉందో చూసుకొని మిడిల్ కూడా పాయింట్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి. చూడండి, స్టిచ్ చేసుకున్నాను, దాన్ని నీట్గా వచ్చింది కదండి, చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆ డిజైన్కి మంచి డిజైన్ కనిపించడానికి లంగా క్లాత్ ఉంది కదండి, పింక్ కలర్ క్లాత్, దాన్ని లేస్ లాగా కుట్టుకుంటానండి. ఆ టక్స్ చూడండి, టక్స్ కుట్టాను, ఇందాక పెట్టిన టక్స్ ఎలా వచ్చాయి, టక్స్ కూడా కుట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లంగా క్లాత్ వచ్చేసి అది లేస్ లాగా కుడతానండి. డిజైన్ బాగా ఇప్పుడు నేను కట్ చేసిన షేప్ అనేది డిజైన్ మంచి కనిపించాలంటే ఆ లేస్ అనేది పెట్టాలి. నెక్ అండ్ నేను కట్ చేసిన డిజైన్కి రెండింటికి కుడతానండి. కుట్టాక చూడండి ఎంత బాగుంటుందో. హ్యాండ్స్ తీసుకొని బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడైతే డౌన్గా తీసుకున్నామో అక్కడ నుంచి చేసి మనం కుర్చీలు పెట్టుకోవాలండి. ఇటు ఎంత లెంత్ నుంచి స్టార్ట్ చేసామో అటు కూడా అంతే లెంత్ నుంచి స్టార్ట్ చేసి కుర్చీలు కుట్టుకోవాలి. తర్వాత కింద కూడా ఒక 4-5 కుర్చీలు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నేను బ్లౌజ్ది వైట్ క్లాత్ ఉంది కదా, దాన్ని లేస్ లాగా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది, బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది, బుట్ట హ్యాండ్స్. సో అలా మెజర్మెంట్స్ సేమ్ కరెక్ట్గా చూసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలండి. ఇటు నుంచి ఎన్ని కుర్చీలు పెట్టారో అటు నుంచి అన్ని కుర్చీలు పెట్టాలి. లేస్ కుట్టాను కదా, హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లో కటింగ్ చేసుకోవాలండి. ఎవరికైనా లో కటింగ్ ఒక హాఫ్ ఇంచు ఓన్లీ ఫ్రంట్ భాగం అండి, బ్యాక్ పార్ట్ కాదు. వీడియో వచ్చేసి నైట్ తీసానండి, అందుకే కొంచెం డల్గా వచ్చేసింది. నైట్ తీయడం వల్ల లైటింగ్ ఎక్కువ లేదు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అండి. హ్యాండ్స్ కూడా అండి ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ భాగాన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉంటుంది కదా, దానికి కూడా లో కటింగ్ చేయాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి లో కటింగ్ చేసాం కదా, అలాగే హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ ఒక హాఫ్ ఇంచ్ కటింగ్ చేయాలండి. అలా చేయడం వల్ల హ్యాండ్ అనేది మంచిగా చెస్ట్ భాగం దగ్గర మంచిగా కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. సో అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, లో కటింగ్ ఇటు సైడ్ అటు సైడ్ తీసుకొని దేనికి దానికి లో కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం చాలా, నేనైతే చాలా కన్ఫ్యూజ్ అవుతానండి, అందుకనేసి అలా చెప్తున్నాను. సో మీరు కూడా ఇదైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మర్చిపోయి కుడతారు, అట్లా కుట్టుకోకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్కి జాయిన్ చేయాలండి. సో అలానే హ్యాండ్స్ జాయిన్ చేసి వన్ సైడ్ జాయిన్ చేయాలండి. సో అలాగే నేను మిడిల్కి ఒక డిజైన్ తీసుకున్నాను కదా, దానికి నేను రౌండ్గా ఒక డిజైన్ పెట్టుకుందాం అనుకున్నాను. సో దానికే బక్రం యూజ్ చేస్తున్నాను. అలా అండి, ఆ షేప్లో చూడండి ఎంత బాగుంది బ్లౌజు. దానికి కూడా బక్రం తీసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసేసుకొని అది నేను మళ్ళీ ఆ పింక్ కలర్ క్లాత్ వచ్చేసి కింద రౌండ్గా వచ్చిన షేప్కి వచ్చేసి అలాగే అది పైపింగ్ లాగా దాన్ని కుడతానండి. పైపింగ్కి కుట్టి మొత్తం దానికి జాయిన్ చేస్తాను. బ్లౌజ్
బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా వచ్చింది కదండి, నేను ఏం చేశానండి, ప్లెయిన్గా ఉందనేసి నా దగ్గర కుందన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి గ్లూ తోటి స్టిక్ చేశానండి. మధ్యలో మిడిల్ మాత్రం ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. అన్నీ కుందన్స్ ఉన్నాయి కదని గ్లూతో స్టిచ్ చేశానండి. ఎంత బాగుంది చూడండి పట్లంగా జాకెట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్ అనేది అందరికంటే ముందుగా వస్తాయి. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. ఓకే అండి, బాయ్ బాయ్.